అందరికీ నమస్కారం. ఈరోజు మనం భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగమును తెలుగులో తాత్పర్యం తెలుసుకుందాం. ప్రతి హిందువు భగవద్గీత సారాన్ని తెలుసుకోవటం మన బాధ్యత. అది మన జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది. శ్రీ భగవానుడు పలికెను, జ్ఞానములలో ఉత్తమమైన పరమజ్ఞానమును నీకు మరలా తెల్పబోచున్నాను. ఆ పరమజ్ఞానమును తెలుసుకొని మునులు సంసార బంధముల నుండి విముక్తులై పరమసిద్ధిని పొందిరి. ఈ జ్ఞానమును ఆశ్రయించిన వారు నా స్వరూపమునే పొందుదురు. అట్టి పురుషులు సృష్ట్యాదియందు మరలా జన్మింపరు, ప్రళయకాలమున వ్యధనొందరు. ఓ అర్జున, నా మహాబ్రహ్మరూపమైన మూల ప్రకృతి సర్వ ప్రాణులకు జన్మస్థానము. దాని యందు చేతన సముదాయ రూపమైన బీజమును ఉంచెదను. ఆ జడచేతన సంయోగము వలననే సర్వభూతముల ఉత్పత్తి జరుగును. ఓ అర్జున, నానా యోనుల యందు జన్మించు ప్రాణులను తన గర్భమున ధరించు మూల ప్రకృతియే ఆ ప్రాణులకు తల్లి. బీజస్థాపన చేయు నేను వాటికి తండ్రిని. అనగా సర్వ ప్రాణులకును ప్రకృతియే తల్లి, నేనే జనకుడను. ఓ అర్జున, ప్రకృతి నుండి ఉత్పన్నములైన సత్వరజస్తమో గుణములు నాశము లేని జీవాత్మను శరీరమున బంధించును. ఓ పాపరహితుడా, ఈ మూడింటిలో సత్వగుణము నిర్మలమైనది కనుక ప్రకాశకమైనది, వికారరహితమైనది. అది సుఖ సాంగత్యము వలన జ్ఞానాభిమానము వలన మనుజుని బంధించును. అర్జున, రజోగుణము రాగాత్మకము. అది కామము ఆసక్తుల నుండి ఉత్పన్నమగునని ఎరుంగుము. అది జీవాత్మను కర్మల యొక్కయు కర్మఫలముల యొక్కయు సాంగత్యముతో బంధించును. అర్జున, తమోగుణము సకల దేహాభిమానులను మోహితులనుగా చేయును, అజ్ఞానము వలన జనించును. అది జీవాత్మను ప్రమదాలస్య నిద్రాదులతో బంధించును. సత్వగుణము జీవుని సుఖములలో నిమగ్నము చేయును. రజోగుణము కర్మలయందు నిమగ్నమునిగా చేయును. తమోగుణము జ్ఞానమును కప్పివేసి ప్రమాదులలోను ముంచివేయును. ఓ అర్జున, రజస్తమో గుణములను అణచి సత్వగుణము వృద్ధి చెందును. సత్వతమో గుణములను అణచి రజోగుణము వృద్ధి చెందును. అట్లే సత్వరజోగుణములను అణచి తమో గుణము వృద్ధి అగును. శరీరేంద్రియముల యందును అంతఃకరణమునందును చైతన్యము వివేక శక్తి ఉత్పన్నములైనప్పుడు అతనిలో సత్వగుణం వృద్ధి చెందినదని తలంపవలను. ఓ అర్జున, రజోగుణము వృద్ధి అయినప్పుడు లోభము, ప్రవృత్తి, ప్రాపంచిక విషయములందు ఆసక్తి, స్వార్థ బుద్ధితో సకామ భావముతో కర్మాచరణము, అశాంతి, విషయభోగముల యందు లాలస అనునవి ఉత్పన్నములగుచుండును. ఓ అర్జున, తమోగుణము అధికమైనప్పుడు అంతఃకరణమునందును ఇంద్రియముల యందును వివేక శక్తి నష్టమగును. కర్తవ్య కర్మల యందు విముఖత, ప్రమాదము అనగా అంతఃకరణమును మోహింపజేయు వ్యర్థచేష్టలు, నిద్రాది వృత్తులు మొదలగునవి ఉత్పన్నములగుచుండును. సత్వగుణము వృద్ధి చెందినప్పుడు మనుజుడు మరణించినచో అతడు ఉత్తమ కర్మలను ఆచరించువారు చేరు నిర్మలమైన స్వర్గాది దివ్యలోకములను పొందును. రజోగుణము వృద్ధి చెందినప్పుడు మృత్యువు పొందినచో అతడు కర్మాసక్తులైన మానవులలో జన్మించును. అట్లే తమోగుణము వృద్ధి చెందినప్పుడు మృతి చెందిన మానవుడు పశుపక్షి కీటకాది నీచయోనులలో జన్మించుచుండును. శ్రేష్టములైన కర్మలను ఆచరించుట వలన సాత్విక ఫలము అనగా సుఖము, జ్ఞానము, వైరాగ్యము మొదలగు నిర్మల ఫలములు కలుగును. రాజస కర్మల ఫలము దుఃఖము, తామస కర్మల ఫలము అజ్ఞానము. సత్వగుణము వలన జ్ఞానము, రజోగుణము వలన లోభము, తమోగుణము వలన ప్రమాద మోహాదులు, అజ్ఞానము తప్పక ఉత్పన్నమగుచుండును.
సత్వగుణ స్థితులు స్వర్గాది ఊర్ధ్వలోకములకు పోవుదురు. రజోగుణ స్థితులైన పురుషులు మధ్యలోకమునందే ఉందురు. తమోగుణ కార్యరూపములైన నిద్ర ప్రమాదాల స్యాదులయందు స్థితులైన వారు అధోగతిని అనగా కీట పశుపక్షాది యోనులను నరకములను పొందుదురు. ద్రష్ట అయిన వాడు గుణములే గుణములయందు వర్తించుచున్న వనియు త్రిగుణములు తప్ప వేరుగా కర్తలు లేరనియు తెలుసుకొని త్రిగుణములకు అతీతముగానున్న సచ్చిదానంద ఘన పరమాత్మ స్వరూపుడనైన నా తత్వమును తెలుసుకొనును. అప్పుడతడు నా స్వరూపమునే పొందును. దేహోత్పత్తికి కారణ రూపములైన ఈ 3 గుణములను అధిగమించిన పురుషుడు జన్మ మృత్యు జర దుఃఖముల నుండి విముక్తుడై పరమానందమును పొందును. అర్జునుడు పలికెను, ఓ ప్రభు, ఈ 3 గుణములకును అతీతుడైన వాని లక్షణములెవ్వి? అతని లోక వ్యవహార రీతి ఎట్లుండును? మనుషుడు త్రిగుణాతీతుడగుటకు ఉపాయమేమి? శ్రీ భగవానుడు పలికెను, ఓ పాండవ, సత్వగుణ కార్యరూపమైన ప్రకాశము, రజోగుణ కార్యరూపమైన ప్రవృత్తి, తమోగుణ కారణ రూపమైన మోహము తమంతట తామే ఏర్పడినప్పుడు త్రిగుణాతీతుడు ద్వేషింపడు, అనగా వాటిని గూర్చి విచారపడడు. అట్లే అవి తొలగిపోయినప్పుడు వాటికై కాంక్షపడడు, అనగా ఎల్లప్పుడూ ఒకే స్థితిలో నుండును. త్రిగుణములకును వాటి కార్యరూపములైన శరీరేంద్రియాంతఃకరణ వ్యాపారములకును ఏమాత్రము చెలింపక త్రిగుణాతీతుడు ఉదాసీనుని వలె ఉండును. గుణములే గుణములయందు ప్రవర్తించుచున్నవని తలంచును. అతడు సచ్చిదానంద ఘన పరమాత్మయందు ఏకీభావ స్థితుడైయుండును. ఆ స్థితి నుండి ఎన్నడునూ చెలింపడు. త్రిగుణాతీతుడు స్వస్వరూపమునందే నిరంతరము స్థితుడైయుండును. సుఖదుఖములను సమానముగా భావించును. మట్టి రాయి బంగారము యందు సమభావమునే కలిగియుండును, అనగా ఆ 3 యందును గ్రాహ్య త్యాజ్య భావములను కలిగియుండడు. అతడే ధీరుడైన జ్ఞాని. ప్రియాప్రియములకు గాని నిందాస్తుతులకు గాని తొణకడు, అనగా 2 యందును సమస్థితిలోనే యుండును. మానవ యందును మిత్రుల యందును శత్రువుల యందును సమభావముతో ప్రవర్తించువాడును. విద్యుక్త కర్మలను ఆచరించుచు కర్తృత్వాభిమానము లేనివాడును అయినవాడు త్రిగుణాతీతుడనబడును. అనన్య భక్తి యోగము ద్వారా నన్నే నిరంతరము భజించువాడును. ఈ 3 గుణములకును పూర్తిగా అతీతుడైన వాడును అగు పురుషుడు సచ్చిదానంద ఘన పరబ్రహ్మ ప్రాప్తికి అర్హుడగును. ఏలనన అట్టి శాశ్వత పరబ్రహ్మకును అమృతత్వమునకును సనాతన ధర్మములకును అఖండానందమునకును నేనే ఆధారము. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసుపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగ యోగో నామ 4థోऽధ్యాయః సంపూర్ణం.